ఛానల్. సో, ఆల్రెడీ మనం రింగ్ థియరీలో ఫస్ట్ యూనిట్‌లో ప్రాబ్లమ్స్ అయితే స్టార్ట్ చేసామన్నమాట. ఆల్రెడీ నేను థియరమ్స్ అన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, ఇది సెకండ్ ప్రాబ్లమ్ చూద్దాం. గివెన్ ఎగ్జాంపుల్ ఆఫ్ డివిజన్ రింగ్ విచ్ ఈజ్ నాట్ ఎ ఫీల్డ్. సో, ఇప్పుడైతే చూద్దాం. కొంతమందికి డివిజన్ రింగ్ ప్లేస్‌లో స్క్యూ రింగ్ అని కూడా ఉంటదన్నమాట. స్క్యూ రింగ్. సో, అదైనా ఏదైనా ఒకటే. కొంతమంది అడిగారన్నమాట. సో, డివిజన్ అన్నా స్క్యూ రింగ్ అన్నా ఒకటేనా సరే అని. సేమ్ ఒకటే అమ్మా. మీరు ఎక్కడైతే ఏ కన్ఫ్యూజన్ ఉండదు. కొన్నిసార్లు ఇలా మారుస్తాడు అంతే. జస్ట్ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి. అంతకన్నా ఏముండదు. అసలు డివిజన్ రింగ్‌లో ఉన్న ఏంటి అండ్ ఫీల్డ్ అంటే ఏంటో చూద్దాం. వాటిలో ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి అండ్ పాయింట్స్ ఏంటో కూడా చూద్దాం. r, +, రింగ్ అవ్వాలి. సేమ్. యూనిటీ సేమ్. మల్టిపుల్ ఇన్వర్స్ సేమ్. అసలు డివిజన్ రింగ్ అనేది ఫీల్డ్ అవుతుందా లేదా చూద్దాం. ఫస్ట్ మనం అయితే ఒక సెట్ తీసుకుందాం. మ్యాట్రిసెస్లో తీసుకోవచ్చు. సో, ఆల్రెడీ మనకు చెప్పాడు కదా. సో, మ్యాట్రిసెస్ అని. సో, మ్యాట్రిసెస్ అయితే తీసుకోవచ్చు. M = A + IB C + ID - C + ID A - IB అనేది ఒక సెట్ అయితే తీసుకున్నాను. ఆ సెట్‌ని నేను M అని అయితే అనుకున్నాను అన్నమాట. డివిజన్ రింగ్ అంటే మనకి మెయిన్‌గా చెప్పాలంటే గనక కాంప్లెక్స్ నెంబర్సే ఉంటాయి. సో, దీన్ని బట్టి ఏమవుతుంది మనకి A, B, C, D అనేది దేంట్లో ఆర్ రియల్ అయితే అవుతుందన్నమాట. ఓకేనా. ఫస్ట్ మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటి? రింగ్ అని అయితే ప్రూవ్ చేయాలి. సో, రింగ్ అని అయితే ప్రూవ్ చేద్దాం. రింగ్ అని ప్రూవ్ చేయాలంటే మనం 8 లాస్ అయితే సాటిస్ఫై చేయాలి. అవన్నీ మీకు ఆల్రెడీ తెలుసు. సో, విత్ రెస్పెక్ట్ టు ప్లస్ చేయాలన్నమాట ఫస్ట్. సో, అదైతే చేద్దాం. ఫస్ట్ క్లోజర్లా ఏ అయితే తీసుకుంటున్నాను అనమాట. మనకి ఇచ్చిన దాన్ని A1 అని తీసుకుంటున్నాను. A2, B2, C2 అని అయితే B సెట్ అయితే తీసుకున్నాను. బిలాంగ్స్ టు M. సో, ఇప్పుడు రెండింటిని ప్లస్ చేద్దాం. A1 + A2 రియల్ పార్ట్స్ అయితే ప్లస్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ I అంటే ఇమాజినరీ అని మీకు మీనింగ్. B1 + B2 తీసుకున్నాను. నెక్స్ట్ C1 + C2 D1 + D2 తీసుకున్నాను. నెక్స్ట్ మైనస్ ఆఫ్ C1 + C2 I ఇంటూ D1 + D2 వేసాను. నెక్స్ట్ A1 8 + A2 మైనస్ I ఇంటూ B1 ప్లస్ B2. సో, ఆల్రెడీ మైనస్ మనకు బయట ఉంది కదా, అందుకని బిలాంగ్స్ టు M. సో, ఇక్కడైతే మన క్లోజర్లో సాటిస్ఫై అయిపోయినట్టు. నెక్స్ట్ అసోసియేటివ్లో మ్యాట్రిసెస్లో అసోసియేటివ్ అనేది అండర్ ప్లస్లో మీకు కన్ఫామ్గా అవుతుంది అన్నాను. సో, పక్క అయిపోతుంది కాబట్టి మనం అయితే ఇలా రాసుకుంటాం అన్నమాట. సో, మనకి ఎగ్జామ్స్లో అంతా రాసే టైం ఉండదు కాబట్టి ఐడెంటిటీ ఎలా అంటే 0 తెలుసు. విత్ రెస్పెక్ట్ టు ప్లస్తో చేసేటప్పుడు మనం ఐడెంటిటీ ఏమని తీసుకోవాలి? 0 అన్నమాట. సో, విత్ రెస్పెక్ట్ టు మన డాట్తో చేసేటప్పుడు 1 ఈజ్ ద ఐడెంటిటీ. ఓకేనా. సో, ఇక్కడ నేను అదే చేశాను. సో, మనకున్న వేరియబుల్స్ ABCD దాంట్లో సో 0 0 0 అయితే సబ్స్టిట్యూట్ చేస్తే అదే మనకి ఐడెంటిటీ. ఓకేనా. నెక్స్ట్ ఇన్వర్స్. సో, ఇన్వర్స్ అయితే తీసుకోవచ్చు. సో, మనకున్న ప్రతి ఎలిమెంట్కి కూడా ఇన్వర్స్ అయితే ఉంటుంది పక్కగా. సో, దాన్ని అయితే మనం ప్రూవ్ చేద్దాం. ఏ సెట్ తీసుకున్నాను, -A కూడా తీసుకున్నాను. ఏ ఉంటే ఖచ్చితంగా బిలాంగ్స్ టు M అయితే కనుక ఏముంటుంది? దేర్ ఎగ్జిస్ట్ ఖచ్చితంగా -A కూడా అందులో ఉంటుంది. సో, అందుకే నేను మైనస్ అయితే పెట్టుకున్నాను అన్నమాట. ఓకేనా. చూద్దాం. A + -A ఇంటూ ఈక్వల్ టు -A + -A ఈక్వల్ టు 0 -A ఈజ్ ద ఎడిటివ్ ఇన్వర్స్ ఆఫ్ A. ఓకేనా. సో, ఇక్కడతో మనకైతే గ్రూప్ అయితే ప్రూవ్ అయిపోయినట్టే. సో, మనకి బిలాన్ అవ్వాలంటే ఇంకొకలా ఉంది కాంపిటేటివ్లా. సో, అది కూడా ప్రూవ్ చేద్దాం. కాంపిటేటివ్లా ఏంటంటే విత్ రెస్పెక్ట్ టు ఎడిషన్తో A + B = B + A అదే ప్రూవ్ చేయాలి. A + B తీసుకుంటాం. సో, దాన్ని మనం B + A కింద కన్వర్ట్ చేస్తే అది ఏబిలియన్ గ్రూప్. సో, నేను చెప్పక్కర్లేదని అనుకుంటున్నాను. ఓకేనా. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఒకసారి చెప్పండి. నేనైతే షార్ట్ వీడియో అయితే చేస్తాను. సెమీ గ్రూప్ చేయాలి విత్ రెస్పెక్ట్ టు డాట్. కానీ మనం విత్ రెస్పెక్ట్ టు డాట్ మ్యాట్రిసెస్ అనేది ఆటోమేటిక్గా అవుతుంది క్లోజర్లా అసోసియేటివ్లా. సో, అదే రాసుకుంటాం. ఫర్ A, B బిలాంగ్స్ టు M అయితే కనుక A.B బిలాంగ్స్ టు M ఇస్ క్లోజర్. ఓకేనా. అసోసియేటివ్లా ఫర్ A, B, C బిలాంగ్స్ టు M. అసోసియేటివ్ ఆడికి మనం 3 తీసుకోవాలి తెలుసు కదా. సో,
ఇక్కడైతే చూడండి ఏ డాట్ బి ఇంటూ సి ఈక్వల్ టు ఏ డాట్ బి డాట్ సి సిన్స్ ఆల్ మ్యాట్రిసెస్ ఆర్ అసోసియేటివ్ అండర్ మల్టిప్లికేషన్ ఆర్ డాట్. ఓకేనా, మనకి ఇంకా మిగిలింది డిస్ట్రిబ్యూటివ్ లాస్. ఇట్లా మనం డిఎల్ అని కూడా అంటారు అనమాట. ఓకేనా, షార్ట్ కట్ డిఎల్ అని కూడా అంటారు. చూద్దాం. డిఎల్ అంటే చాలా సింపుల్. ఎం ఈజ్ డిస్ట్రిబ్యూటివ్ అని అనుకుంటాం, అంటే మనకి ఎం సెట్ అన్నమాట. సో ఏ కమ బి కమ సి బిలాంగ్స్ టు ఎం అయితే కనుక ఏ ఇంటూ బి ప్లస్ సి ఈక్వల్ టు ఏబి ప్లస్ ఏసి. సో ఇది గుర్తెట్టుకోవడానికి మీకు చాలా సింపుల్గా చెప్తాను చూడండి. ఏ డాట్ అన్నమాట ఇది. సో ఇంకేమీ లేకపోతే డాట్ అనే ఏ డాట్ ఇంటూ బి ప్లస్ సి ఈక్వల్ టు ఏ ఇంటూ బి ఏబి, ఏ ఇంటూ సి ఏసి. ఇప్పుడు దాన్ని రివర్స్ రాసుకోవచ్చు. బి ప్లస్ సి ఫస్ట్ రాద్దాం, డాట్ ఏని వెనక్కి పంపిద్దాం, బిఏ సిఏ అంతే అన్నమాట. సో ఎం కమ ప్లస్ కమ డాట్ ఈజ్ ఏ రింగ్. సింపుల్గా అయిపోయింది. యూనిటీ అంటే మనకి 1 ఆల్రెడీ మీకు తెలిసిందే. కానీ మనం విత్ రెస్పెక్ట్ ఏం తీసుకుంటున్నాం, మనమైతే మ్యాట్రిక్స్ తీసుకుంటున్నాం కాబట్టి 0 1 1 0 0 1 అని అయితే కొంతమంది తీసుకుంటారు. దీన్ని కొంతమంది నల్ మ్యాట్రిక్స్ అని కూడా అంటారనమాట. సో అదైతే ఇప్పుడైతే మనం తీసుకున్నాం అన్నమాట. ఇప్పుడు ఏం చేద్దామంటే 1 ప్లేస్లో 1 మనకున్న సెట్ ఫస్ట్ మనం ఏ సెట్ ఉంది కదా, సో ఇదన్నమాట. సో మనం తీసుకున్న ఎం సెట్లో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. ఎలా అంటే ఏ ప్లేస్లో 1 ఉంది అంటే ఇక్కడ మనకి నల్ మ్యాట్రిక్స్ ఎలా ఉంది, 1 0 0 1 ఇలాగ ఉంది అన్నమాట. సో ఇక్కడ ఏం చేస్తామంటే 1 ప్లేస్లో ఏ పెడతాం, ఏ ప్లేస్లో 1 పెడతాం, మిగతాది దుక్కున అన్నిటికి 0 పెడతాం. ఇక్కడ ఏ ప్లేస్లో 1 పెడతాం, మిగతా అన్ని డి అన్న బి అన్న ఏదన్నా 0. ఓకేనా, సో ఇక్కడ కూడా నేను అలాగే చేసాను చూడండి. ఓకే, బిలాంగ్స్ టు ఎం అని అయితే రాసుకుంటాం అన్నమాట. therefore a dot i equal to i dot a equal to a. ఓకేనా, i is unity under m. నెక్స్ట్ ఇన్వర్స్ లా. సో ద మోస్ట్ లాస్ట్ అన్నమాట, ఇంపార్టెంట్. అండ్ అందరూ కన్ఫ్యూజన్ అయ్యేది కూడా ఇక్కడ వరకు మీకు సెమ్ 3లో గ్రూప్ 3 మీద పట్టు ఉంటే ఇక్కడ వరకు ఈజీగా వెళ్తాను నేను. కానీ ఇక్కడ నుంచి చాలా కష్టం అయిపోతుంది. చూద్దాం ఏమవుతుందో చూద్దాం. ఫర్ ఏ నాట్ ఈక్వల్ టు 0 బిలాంగ్స్ టు ఎంఐ అయితే నేను తీసుకున్నాను. ఓకేనా, ఇది ఆల్రెడీ సెట్ మనకు తెలుసు, ఏ సెట్ అయితే ఇప్పుడు నేను వేసుకున్నాను. ఇందులో మనకి ఏబిసిడి బిలాంగ్స్ టు ఆర్ అని అయితే నేను తీసుకున్నాను అనమాట. సో ఇదైతే డెట్ ఫార్ములా ఆల్రెడీ మీకు తెలిసే ఉంటుంది, ఇంటర్లో వస్తుంది మనకి. ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు 1/AD మైనస్ బీసీ ఇంటూ డి మ్యాట్రిక్స్ అనమాట. ఇది నల్ మ్యాట్రిక్స్ లాగా ఉంటుంది, డి మైనస్ బి మైనస్ సి ఏ. ఓకేనా, ఇప్పుడైతే మనం సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఏ ఇన్వర్స్ ఈక్వల్ టు 1/A1² ప్లస్ B1² ప్లస్ C1² D1². సో మనకున్న అట్లే మనం అయితే తీసుకుంటాం అన్నమాట, సింపుల్గా చెప్పాలంటే. నెక్స్ట్ ఇప్పుడు సేమ్ సింపుల్గా చెప్తున్నానా, ఇక్కడ ఇదే తీసుకొచ్చి ఇక్కడ పెట్టే, ఫస్ట్ అన్నిటికి పెట్టే. కానీ ఇన్వర్స్ కాబట్టి మైనస్ చేసే, అంతే. అంతకుమించి ఇంకేది వద్దు, ఇంకేం మనకు అవసరం కూడా లేదన్నమాట. ఓకేనా, సో ఇక్కడే కన్ఫ్యూజన్ అవుతారు. మైనస్ కాబట్టి ఇక్కడ ప్లస్ వస్తుంది. సో అందుకని ఇక్కడైతే మనకు మైనస్ ఉండదు. ఇక్కడ చూడండి, ఇక్కడ మైనస్ ఉంది, మనం మైనస్ యాడ్ చేస్తే మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది కాబట్టి ఇక్కడ ప్లస్ వస్తుంది. ఇంకా మిగతా ఎక్కడ కూడా మీకు డౌట్ అక్కర్లేదు. ఓకేనా, నెక్స్ట్ ఏ ఇంటూ ఇన్వర్స్ ఈక్వల్ టు ఏ ఇన్వర్స్ ఇంటూ ఏ ఈక్వల్ టు ఐ. ఆల్రెడీ మనకు తెలిసిన ఫార్ములా, సింపుల్. నెక్స్ట్ ఏ ఇన్వర్స్ ఇజ్ ఏ మల్టిపుల్ ఇన్వర్స్ ఆఫ్ ఏ. ఏకి ఇన్వర్స్ ఏంటి, ఏ ఇన్వర్స్. అదే ఇక్కడ రాసింది మనం సింపుల్గా చెప్పాలంటే. డెట్ ఏ ఈక్వల్ టు మనం తీసుకున్నది ఇదేనాను, ఏ ప్లస్ ఐబి ఏ మైనస్ ఐబి మైనస్ సి ప్లస్ ఐడి మైనస్ సి ప్లస్ ఐడి. సో ఇదే మనం తీసుకున్నది, జస్ట్ మనం మైనస్లో తీసుకున్నాం అంతే. ఓకేనా, ఇదే మనం తీసుకుంది, ఇదే. మీరు మళ్ళీ కన్ఫ్యూజన్ అయిపోయి ఇది ఏ ప్లస్ ఐడి సి ప్లస్ ఐడి. ఓకేనా, నెక్స్ట్ ఇదే అన్నమాట మనం తీసుకుంది అయితే. ఇంకా మీకు ఎక్కడైతే కన్ఫ్యూజన్ అయితే అవసరం లేదు. ఓకేనా, మైనస్ ఏ అంటే అదే. మీకు ఇంకా క్లారిటీగా చెప్పాలంటే ఇదిగో మనం మైనస్ ఏ తీసుకున్నప్పుడు ఉంది కదా, ఇదే సెట్ అన్నమాట. మైనస్ ఏ ప్లస్ ఐబి
సో అదే సెట్ తీసుకొచ్చి ఇక్కడైతే మనం రాసుకుంటాం. ఓకేనా? సో ఇక్కడైతే చూద్దాం. ఏ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్, ఇక్కడ ఒక మైనస్ ఉంది, ఇక్కడ ఒక మైనస్, సి ఇంటూ సి, సి స్క్వేర్, ఐడి ఇంటూ ఐడి అంటే డి స్క్వేర్. ఓకేనా? ఐ ఇంటూ ఐ ఇంటూ ఐ స్క్వేర్ అంటే -1 అవుతుంది. ఇంకా -1 అన్న అదే ఒకటే కాబట్టి నేను ఇంకా రాయలేదు. సో ఏ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఐడి ఇంటూ ఐడి ఐబి స్క్వేర్. ఓకేనా? సేమ్ అదైతే ఇక్కడైతే నేను రాశాను అన్నమాట. నెక్స్ట్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ మైనస్ మైనస్ ప్లస్ అవుతుంది సి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్. ఇదే మైనస్ దీన్ని కూడా వర్తిస్తున్నాను. సార్ ఇక్కడ అయిపోయింది కదా, మళ్ళీ దీనికి ఎలా మీరు ప్లస్ చేశారంటే అలా కాదు. ఇదే మైనస్ మనం కామన్ తీసుకున్నాం కాబట్టి రెండింటికి ఉంటుంది. సో మైనస్ మైనస్ సి స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ డి స్క్వేర్ ప్లస్ డి స్క్వేర్ ఇస్ నాట్ ఈక్వల్ టు 0. ఓకే, ఇది అన్నిటికి 0 అవ్వదు కాబట్టి ఇప్పుడు మనం ఏం రాసుకుంటాం? M ఈజ్ ఏ డివిజన్ రింగ్ బట్ నాట్ ఫీల్డ్. ఎందుకు? బికాస్ మ్యాట్రిక్స్ విత్ రెస్పెక్ట్ టు డాట్ ఈజ్ నాట్ ఏ కాంపిటేటివ్ విత్ డాట్తో అవ్వదు అని అయితే మనం అయితే ప్రూవ్ చేస్తాం అన్నమాట. సో ఇదే అన్నమాట సెకండ్ ప్రాబ్లం. చాలా సింపుల్గా తేల్చేసాను, ఎందుకంటే మీకు ఆల్రెడీ ఫస్ట్ ప్రాబ్లం వస్తే మీకు ఎంత అయితే అవసరం లేదని. ఓకేనా? థ్యాంక్ యూ.